హలో ఫ్రెండ్స్, స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు ఈరోజు అప్డేట్ టైం వచ్చేసి 1:12 ఉంది. మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి నోటిఫికేషన్ రూపాయలు వస్తాయి. ఇక ముందుగా మాట్లాడుకోవాల్సింది మార్చిలో మారుతి హోండాయ్ డీలా అగ్రగామి కంపెనీలైన ఇవి అంటే అటో స్టేట్స్లో మారుతి హోండాయ్ డీలా పడదంట. ఇకపోతే ఆర్బీఐ కేంద్రం కలిసి పనిచేయాలి. ఈ హెడ్లైన్స్ ప్రతికూల సంఘాల భయాల వల్ల సుంకాల భయాలు వెంటాడాయి ఇది మార్కెట్. ఇకపోతే 94,000 తాకిన మినీ బంగారం 24 క్యారెట్ బంగారం ధర ప్రజెంట్ వచ్చేసి మన ఫార్మా లాభాలు 10% కోత ఏప్రిల్ 2 నుంచి వచ్చేస్తుంది. ఇకపోతే స్విగ్గీలో 158 కోట్ల జిఎస్టీ నోటీసులు వచ్చిందని డెలివరీ ఛార్జ్ పైన ఇది ఒక న్యూస్. పోతే ఫోర్డ్ సంపద జాబితాలో మళ్ళీ మాస్క్ నెంబర్ 1 ఈ జాబితాలో మళ్ళీ నెంబర్ 1 అన్నమాట. తర్వాత పోతే లాభాలలో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 350 పాయింట్లు జంప్. ఇక ఒకసారి మాట్లాడుకుంటే టైం 1:20 టైంలో మార్కెట్లో ఒకసారి చెక్ చేద్దాం. 132 పాయింట్ నిఫ్టీ 390 పాయింట్లు సెన్సెక్స్ ప్లస్లో రన్ అవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల పరంగా అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాలు కనిష్టాల వద్ద మదుపర్ల కొనుగోలు దిగడంతో సూచీలు కలిసి వచ్చింది. దీంతో మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 150 పాయింట్లు, నిఫ్టీ 23 పైన ట్రేడ్ మొదలుపెట్టింది. ఇకపోతే ఈరోజు పెరిగిన దానిలో చూసుకుంటే సెన్సెక్స్ 30లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతి సుజుకి, జొమాటో, ఎంఎండ్ఎం, భారతీయ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెస్లే ఇండియా, హెచ్సిఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఏషియన్ పెయింట్ షేర్లు నష్టాలతో కదలాడుతున్నాయి. ఇకపోతే ఇలా మాట్లాడుకోవాల్సిన దానిలో చూసుకుంటే అంతర్జాతీయులు అసలు మన ఫార్మా లాభాలు 10% కోత ఉందట. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ వచ్చేసి $74.50 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం అమౌంట్స్ వచ్చి $31.60 మార్కులు దాటి ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి మార్కు విలువ 85.73 వద్ద ప్రారంభమై అమెరికా మార్కులు మంగళవారం మిశ్రమించాయి. అండ్ S&P సూచి 0.3%, నాస్డాక్ 0.87% లాభపడగా 1000 స్వల్ప నష్టాలు మూసింది. ఆసియా పసిఫిక్ మార్కెట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఆస్ట్రేలియా ASX 0.2, పోతే జపాన్ నిక్కి 0.04%, హాంకాంగ్ వచ్చేసి 0.62%, షాంఘై 0.17% లాభాలతో కదలాడుతున్నాయి. విదేశీ సమయ మదుపర్లు ఎఫ్ఐలు మంగళవారం 5,902 కోట్లు విలువ చేసి షేర్లు విక్రయించారు. దేశీ సమయ మదుపర్లు డిఐలు 43.20 కోట్లను షేర్లు కొనుగోలు చేశారు. ఇది స్టోరీ. ఇప్పుడు జరిగిన దానికి ఎవరైనా మార్కెట్లో ఇది జరిగిపోయింది చూసి చెప్తారని చాలామంది అభిప్రాయం. ఇది స్టాక్ మార్కెట్ అనేది గతాన్ని తెలుసుకుంటేనే ఇప్పుడు మనం ఏందనేది తెలుస్తుంది. అది తెలియకుండా మనం ఏం చేయలేం. ప్రజెంట్ వచ్చేసి 23,293 పాయింట్తో మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఇక మొత్తం NSEలో వచ్చే ట్రేడింగ్ వచ్చి 28,72 షేర్లు ట్రేడ్ జరిగితే అడ్వాన్స్ 3,006, డిక్లైన్ 794, అన్చేంజ్ 17. ఇక 52 వీక్ హై ఉన్నాయి 32, 52 లో ఉన్నాయి 40. ఇకపోతే అప్పర్ సర్క్యూట్లో 208, లోవర్ సర్క్యూట్లో 25. ఇలా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇన్వెస్టర్ 21,97,770, 21,78,798. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంకి జరిగింది. మార్కెట్ వచ్చి 407 లక్షల కోట్లుగా ఇండియన్ మార్కెట్ అన్నట్టు. ఇకపోతే మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఈరోజు వినాలి ఫ్రెండ్స్. మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన ఛానల్ వల్ల ఏమైనా కంటెంట్ బాగుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ గురించి ఎక్కడైనా ఎవరైనా చెప్పినా ఏం చెప్తున్నా అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మంచి లాభాలు వస్తున్నాయని చెప్తారు. దీనికి మనం అంటే ఎవరైనా సరే ఇలాగ SIP ఎలా అయితే ఉందో HWP అనేది చాలామంది వాదన నడుస్తుంది. HWP అంటే సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్. దీంట్లో ఒక కంపెనీ అంటే మనం ఇండెక్స్ పరంగా ETF తీసుకున్నా, లేకపోతే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఉంటాయి చాలా. ఆ మ్యూచువల్ ఫండ్లలో మంచి కంపెనీ ఒకటి సెలెక్ట్ చేసుకుని గతంలో గురించి చెప్తున్నాం ఏంటంటే నిపాన్ వారి స్మాల్ క్యాప్ ETF ఫండ్ అంటే
నిపాన్ వాళ్ళ స్మాల్ క్యాప్ ఫండ్. ఇది వచ్చేసి గతంలో 2011 నుంచి స్టార్ట్ అయింది. 2024 14 సంవత్సరాలలో ఆ కంపెనీ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే స్మాల్ క్యాప్ కంపెనీ విపరీతంగా పెరిగినాయి, లార్జ్ క్యాప్ కూడా పెరిగినాయి అండ్ స్మాల్ క్యాప్ కూడా పెరిగినాయి. అయితే ఇందులో మేము చూసిన దానిలో నిపాన్ స్మాల్ క్యాప్ ఇది వచ్చి ఫండ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్లో 2011లో ఎవరైనా ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడి నుంచి అంటే నెలకి ఒక ₹50,000 విత్డ్రా చేసిన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దాదాపు 8 కోట్ల వరకు ఉంది ఆయన పోర్ట్ఫోలియో. అంటే ఆ రోజు ఉన్న వాల్యూ ప్రకారం అంటే దీనికి సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అంటే ఏం లేదు. ఎస్ఐపి ఎలా అయితే ఉందో దానికి రివర్స్. ఎస్ఐపి అంటేనే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే నెలకి 500, 1000, 2000 మన టైం ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక సంవత్సరమా 6 నెలల మనం టైమింగ్ తీసుకుంటే ఒక 10 ఏళ్ళకు ఒక పోర్ట్ఫోలియో మనకు క్రియేట్ కావాలనుకుంటే అప్పుడు నెల మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎలాగైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాంగ్ టర్మ్లో అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత ఒకేసారి లంసమ్ అమౌంట్ తయారైన తర్వాత ఆ అమౌంట్ని విత్డ్రా ప్లానింగ్ తీసుకుంటే అంటే ఈ అంత టైం ఎందుకు సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఏం చేయమంటారని చాలామంది క్వశ్చన్ చేసి దానికి ఒకటి ఏంటంటే నీ దగ్గర ఫండ్ కానీ 50 లక్షలు కానీ ₹1,00,00,000 కానీ ఉంటే మంచి సాధన వాడి ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్. ఇందులో బ్యాంక్లో డిపాజిట్ చేస్తే దాదాపు 6 to 7% వస్తుంది. దాదాపు అంటే ఒక 60,000 నుంచి 70,000 వస్తాయి. నీ డబ్బులు ఏం పెరగవు. ఇక మేము 10 ఏళ్ళకా 20 ఏళ్ళకా నీకు ఎంత కావాలంటే అంత అమౌంట్ని అంతే ఉంటుంది. అయితే మనం చూసిన ఈ ఐడియా ప్రకారం ఏంటంటే మన ఫండ్ ఒకేసారి విత్డ్రా చేయం. దాంట్లో ఎట్లా ఉంటుందంటే మనం సపోజ్ ఒక ₹100 ఒక సపోజ్ యూనిట్ మనం గుడ్డిగా మాట్లాడుకోవాలంటే ప్రాక్టికల్గా చూసినాం కాబట్టి చెప్తున్నాను. ఒక ఎన్ఏవి అంటే ఒక స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అందులో ఈటీఎఫ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నీకు ఐడియా ఉంటే స్టాక్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ 10 కంపెనీలలో ఏ కంపెనీ ఒక కంపెనీలను ఒక 5 కంపెనీలను సెలెక్ట్ చేసుకున్న వాటి నుంచి విత్డ్రా ప్లాన్ చేసుకున్న ఈ సిస్టమ్ పనిచేస్తుంది. దాంట్లో ఇది ఎట్లా అంటే ఒకసారి మన దగ్గర అంటే ₹1,00,00,000 అనేది ఎందుకు చెప్తున్నామంటే ఒకేసారి అది లంసమ్ అమౌంట్ మనకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాం. దాంట్లో 10 లక్షలు పెట్టుకోవచ్చు, ₹1,00,000 పెట్టుకోవచ్చు. దాని దగ్గర కంపేర్ ఒక ₹1,00,000 కానీ ₹1,00,00,000 అంటే మన ₹1,00,00,000 అంటూ కంపేర్ చేసి ఈజీగా ఉంటుందని మనం చెప్తున్నాం. రౌండ్ ఫిగర్ ₹1,00,000కి మనం సపోజ్ ₹20 ఎనిమిది ఉన్న మ్యూచువల్ ఫండ్ అంటే ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుందాం. దాంట్లో సంవత్సరానికి 12% రిటర్న్ ఇచ్చింది అనుకుందాం. రిటర్న్ ఇచ్చిందని కాదు, గతంలో 25% నుంచి ఈ స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చేసి 28% రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రజెంట్ 18% రిటర్న్ ఉంది. అంటే మనం ఒక 12% అంటే ₹1 లెక్కనే క్యాలిక్యులేషన్ లెక్క చేసుకొని మేము దీన్ని చెప్పడం జరుగుతుంది. దీంట్లో ₹1 లెక్కన అంటే మనం 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే సంవత్సరానికి నీకు ఒక 12% వచ్చినా నీకు పెరిగేది అక్కడ వచ్చేది 12 లక్షల ఇన్వెస్ట్మెంట్కి దీని అమౌంట్ పెడతాయి. సపోజ్ ఎప్పుడు తీసుకుంటాం అనేది అర్థం వదిలిపెట్టి ఒక 10 సంవత్సరాలు అనుకున్నాం. నెల 50,000. నేనేమంటున్నానంటే ఇందులో 1,20,000 పెడితే దాంట్లో 50% తీసుకుని ఒక 60,000 కానీ 50,000 రౌండ్ ఫిగర్ వేసుకోండి. 50,000 రిటర్న్ తీసుకుంటే సంవత్సరానికి 6 లక్షలు. అంటే ఒక సంవత్సరానికి 6 లక్షలు విత్డ్రా చేసుకుంటాం. బ్యాంకులో వడ్డీ వచ్చినట్టు మీకు అకౌంట్లోకి వస్తుంది. మార్కెట్ పెరగడం తగ్గడం జరుగుతుంది. వదిలేయండి. అట్లా నువ్వు మార్కెట్ ఒక 10 ఏళ్ళ తర్వాత అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్ని నువ్వు మంత్లీ వచ్చే అమౌంట్కి నువ్వు నీ ఉపాయం నీ ఆలోచన ప్రకారంలో ముందు సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ని టిక్ చేసుకో, ఎస్ఐపి టిక్ చేసుకోవచ్చు, లేకుంటే వేరే ఫండ్ను టిక్ చేసుకోవచ్చు, లేకుంటే వేరే ఏదైనా చిట్టి కాంపోజింగ్ ఏదైనా నీ ఉపాయం నీ ఆలోచన. అయితే దీంట్లో ఏంటంటే ఒక ₹1,00,00,000 కానీ నీకు వచ్చేసి నెలకి ₹50,000 నీకు మంత్లీ అకౌంట్లో పడిపోతుంది. అప్పుడు నువ్వు దీనికి ఏం ట్యాక్స్లు ఏం పడవు. దీనికి పడేది ఏమున్నా నువ్వు కొన్నప్పుడు అమ్మినప్పుడు పడ్డ ఛార్జీ తప్ప వేరే ఏమన్నా ట్యాక్స్లు ఇవన్నీ ఏం పడవు. ఎప్పుడైతే నువ్వు ₹1,00,000 పైన సంవత్సరానికి ₹1,00,000 1,00,000 పైన వస్తేనే అప్పుడు నీకు 10% ట్యాక్స్ పడదు. దానికి ఏమి ఉండదు. నీకు నెలకు వచ్చేసి 50,000 లెక్కన సంవత్సరానికి 6 లక్షల నువ్వు నీ అకౌంట్లోకి వస్తుంది. అప్పుడు నువ్వేం చేసుకుంటే ఇక ఇంత రిస్కులు పడి ఇంత చేసేదానికంటే నీ ఒక ఫండ్ క్రియేట్ చేసుకుని అనుకున్నావు. అట్లా పోర్ట్ఫోలియోని ఒకేసారి లంచంలో నీకు ₹1,00,000 20,000 ఏమైందంటే దాదాపు 50,000 దాదాపు ఎన్ని యూనిట్లు వస్తే చూసుకోండి. అందులోకి వెళ్ళి నీకు ఎంత 50,000 ఈ యూనిట్లు ఎన్ని యూనిట్లో విత్డ్రా చేసుకుంటే అమ్మేస్తే ఆటోమేటిక్ సిస్టానికి ఉపయోగిస్తే అది ఆటోమేటిక్గా విత్డ్రా చేసి